హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026కి సంబంధించి మొత్తం అసలు ఎన్ని లిస్ట్ విడుదలవుతాయి సార్, ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది సార్ అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇక్కడ కామెంట్ చూసుకుంటే మీరు అజారుద్దీన్ అనే అతను ఒక కామెంట్ చేశారు. బ్రో, ఐఎమ్ తెలంగాణ స్టేట్, హౌ మెనీ మెరిట్ లిస్ట్ రిలీజ్ 1, 2, 3, హౌ మెనీ మెరిట్ లిస్ట్ రిలీజ్ టెల్ మీ అండ్ మై పాయింట్స్ 6.7 ఇన్ 10th క్లాస్ మార్క్స్ ప్లీజ్ ఇన్ఫార్మ్ అనేసి కామెంట్ చేశారు. అంటే అతను తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా మొత్తం ఎన్ని లిస్టులు విడుదలవుతాయి సార్, 1, 2, 3 ఎన్ని లిస్టులు విడుదలవుతాయి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి 2025లో ఎన్ని లిస్టులు విడుదలయ్యాయో తెలిస్తే మీకు ఈసారి ఎన్ని లిస్టులు విడుదలవ్వచ్చు అనేది ఒక అంచనా అయితే వస్తుంది. ఇది మనకి జీడీఎస్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్, దీని మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ సైకిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సరే, ఆ బ్రదర్ వచ్చేసి తెలంగాణ కాబట్టి తెలంగాణ దాని మీద క్లిక్ చేద్దాం. తెలంగాణకి సంబంధించిన ఈ చూసుకుంటే ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5 అండ్ 6 మొత్తం 6 లిస్టులు అయితే విడుదల చేశారు. ఓకేనా, మొత్తం 6 లిస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఓకేనా, తెలంగాణకి సంబంధించి అలాగే వేరే సర్కిల్స్కి కూడా అన్ని సర్కిల్స్కి సంబంధించి 6 లిస్టులు అయితే విడుదల చేశారండి పోయినసారి. అయితే ఈసారి ఎన్ని లిస్టులు విడుదలవుతాయి సార్ అంటే ఖచ్చితంగా ఒక 3కి పైగానే మనకి లిస్ట్, 3 కాదు 4కి పైగానే ఈసారి లిస్టులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో ఇది మనకి జీడీఎస్ 2026కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో 19వ తేదీతో మనకి ఈ ఎడిట్ ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోతుంది, ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో అయితే క్లోజ్ అయిపోతుంది. వన్స్ మీకు ఈ కరెక్షన్ విండో అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఫిబ్రవరి 28వ తేదీన అయితే విడుదల చేస్తారండి. ఫిబ్రవరి 28వ తేదీ అంటే ఈ నెలలోనే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టబోతున్నారు. సో ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఎన్ని ఖాళీలు అయితే ఏర్పడతాయో, ఫస్ట్ లిస్ట్ ద్వారా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అవుతారో, రిజెక్ట్ కావడం వల్ల అలాగే వ్యాకెన్సీస్ ఎన్నైతే ఏర్పడతాయో అవి సెకండ్ లిస్ట్లో భర్తీ చేస్తారు. ఆ విధంగా ఎన్నెన్ని ఖాళీలు అనేవి ఏర్పడతాయో సో అంతవరకు మీకు లిస్ట్ అయితే విడుదల చేసి రావడం జరుగుతుంది. పోయినసారి అయితే మనకి మొత్తం 6 లిస్ట్ అయితే విడుదల చేశారండి. సో ప్రతి లిస్ట్కి అంటే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అయితే చూసుకుంటే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం 6 పాయింట్స్కి 7 పాయింట్స్కి అయితే రాదు. ఓకేనా, మీరు చూసుకుంటే థర్డ్ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను తెలంగాణకి సంబంధించి. లేదు లాస్ట్ లిస్ట్ ఓపెన్ చేద్దాం, 6th లిస్ట్ ఓపెన్ చేద్దాము తెలంగాణకి సంబంధించి. చూడండి, 98, 95, 99, 100, 98, 98, 100, 98, 95, 95, 97 అంటే మీకు ఇక్కడ 99, 98, 95 ఈ విధంగా ఉంటే కానీ రావట్లా. సో వేరే రాష్ట్రాలు, పక్క సర్కిల్స్కి అప్లై చేసుకుని ఉంటే నార్త్ ఈస్ట్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి వాటిలో అయితే కిందకి లిస్టులు వచ్చేసరికి మీకు కొంచెం తక్కువ మార్కులతో సెలెక్ట్ అవుతారు. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం, ఆంధ్రప్రదేశ్ కూడా చూపిస్తాను చూడండి. సో 6th లిస్ట్ ఓపెన్ చేద్దాం ఆంధ్రప్రదేశ్. చూడండి 100%. సో ఇక్కడ పీడబ్ల్యూడీలో 89 అయితే ఉంది, మిగతా చూసుకుంటే మొత్తం 100%. అంటే 100% ఉంటే కానీ మనకి రావట్లా. సో ఈ విధంగా అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సో లిస్టులో అయితే మనకి ఎన్ని ఖాళీలు అయితే ఉంటాయో అన్ని ఖాళీలకు సంబంధించి ఏర్పడుతుంటే మాత్రం మీకు లిస్ట్ అయితే విడుదల చేస్తారు. పోయినసారి 6 వచ్చాయి, ఈసారి 4 కన్నా పైన రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.